హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అంజలి. నేను 20 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 20 ఇయర్స్ ఈ ప్రాక్టీస్లో నేను చేసే ట్రీట్మెంట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయ్యేటట్ట ట్రీట్మెంట్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నా దగ్గర ఒక 20 కేసు వస్తే 18 మెంబర్స్కి నేను నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, అడినైడ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ట్రీట్ చేయగలుగుతాను. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఒక పేషెంట్ నా దగ్గర రిపీటెడ్ అబార్షన్ కేసు వచ్చింది. వాళ్ళకి ఎక్కడ చూపించుకున్నా కూడా ట్రీట్మెంటు సరిగా జరగడం లేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. మీరు ఈ కేసు మీరు ట్రీట్ చేయగలుగుతారా, మాకు పిల్లలు అవుతారా, అసలు అబార్షన్ కాకుండా చేయగలుగుతారా అనేది వచ్చి క్వశ్చన్ అడిగితే నేను నేను ట్రీట్మెంట్ ఇస్తాను మీకు అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 7th మంత్ వరకు హ్యాపీగానే ఉంది. ఫస్ట్ మంత్ నుంచే ఆ అమ్మాయికి సివియర్ బ్లీడింగ్ ఉండింది, బ్లీడింగ్ విత్ ప్రెగ్నెన్సీ. ఈ కేసు నేను డీల్ చేసినాను. 7th మంత్లో సడన్గా పెయిన్స్ రావడం వల్ల నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. బేబీ చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ మాట ద్వారానే మీరు తెలుసుకోండి నేను ట్రీట్మెంట్ ఎలా ఇచ్చినాను వాళ్ళకి. కాబట్టి ఇది మీరు చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ మీకు నా దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. పేరు ఇమాం హుసేన్, కోవలకుంట మండలం, పక్కన సవదిన్నె గ్రామం. ఇంతకుముందుకు మా భార్యకు మేడం దగ్గరనే చూపించుకున్నాం. చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఏర్ హాస్పిటల్ దగ్గరకు పోయింటే అవి ఇవి అన్నీ చెప్పినందుకు మళ్ళీ మేడం దగ్గరికి పోయినందుకు మాకు కొడుకు పుట్టినాడు. తెల్ల జరుగు, ఎర్ర జరుగు అవి అవుతున్నాయి. మా భార్యకు బాగానే పర్వాలేదు. మేడం గుండా కొడుకు పుట్టినాడు. మేడం చేసి చాలా మంచిది. మా అక్కళ్ళకు కూడా ఇక్కడ నంద్యాల, కర్నూలు అని పిల్లల కోసం వచ్చినాం. మా పెద్దక్కకు, మా చిన్నక్కకు మేడం దగ్గర, సార్ దగ్గరనే చూపించుకున్నాం. బాగా అయింది. 2 కొడుకులు మా అక్కకు. ఇంకొక మా పెద్దక్కకు ఒక కొడుకు, ఒక బిడ్డ మేడం దగ్గరనే చూపించుకున్నాం. 5 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయ్యి. మా భార్యకు నంద్యాలలో చూపించినాము ఇంతకుముందుకు. ఆడేం లేదు, అది ఇది అని చెప్తున్నారు. మళ్ళీ మేడం దగ్గరకు వచ్చినందుకు మేడం బాగా చూసింది. మా కొడుకు పుట్టినాడు 7 నెలల్లో. మేడం కూడానే మా కొడుకు బాగున్నాడు. మళ్ళీ కోలుకుంట నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని మళ్ళీ ఆడ బనాంపల్లిలో ఏం లేదు, పిండం బాగాలేదని చెప్పినందుకు మేడం ఇట్ట పని, మేడం ఇట్ట అంటున్నారు మేడం అంటే, మేడం హైదరాబాద్కు రా నేను చూస్తా అని చెప్పింది. ఇంతకుముందుకు మా కొడుకు బాగున్నాడు కాబట్టి మళ్ళీ మేడం దగ్గరికి వచ్చి హైదరాబాద్కి వచ్చి చూపించుకుంటున్నాం మేము. మా భార్యకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎర్ర జరుగు అవుతుంది, నిన్న వంచినప్పుడు కాళ్ళమ్మడే, తెల్ల జరుగు అవి అవుతున్నాయి. అయినా కూడా మేడం సూదులు బాగా మంచి ట్రీట్మెంట్ చేసి బాగా చేసింది మేడం. మాకు అదే ధైర్యము. ఇప్పుడు మళ్ళీ తెల్ల జరుగు అవుతుందని మేడం మళ్ళీ చూడు మేడం బనాంపల్లిలో చూపించుకుంటే ఇంతకుముందుకు ఏం లేదు, పిండం తీసేసుకొని పిండమే పెరగకున్నది, మాయ పెరుగుతుంది కానీ పిండం పెరగలే అని చెప్పింది. మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాము. బాగుందని చెప్పింది. అదే సంతోషం మాకు. ఎవరున్నా సమస్యలు, ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మా అక్కగారికి, మాకు అందరికీ బాగుంది. మా ఊళ్ళో ప్రతి ఒక్కరు మేడం పేరు బాగుంది, చాలా మంచిది. సారు కానీ మేడం కానీ మంచి చెయ్యి. పిల్లలకు అవకాశం కావాలంటే మేడం దగ్గర చూపించుకుంటే త్వరలో కొడుకులు పుడతారు, బిడ్డలు పుడతారు. నా పేరు చాంద్వి, మాది కోవెలకుంట్ల. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. నాకు పెళ్ళైన తర్వాత 3 సార్లు ప్రెగ్నెన్సీ నిలబడి అబార్షన్ అయింది. తర్వాత మళ్ళీ నిలబడింటే మేడం కాడికి వచ్చినాము. మేడం మళ్ళీ నాకు మైలు అవుతున్నాయి కానీ మేడం ఇంజెక్షన్లు, మంచి ట్యాబ్లెట్స్ అని ఇచ్చి మేడం బాబుని నిలబెట్టింది. ఒక బాబు పుట్టినాడు. మళ్ళీ తర్వాత వేరే హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ బాగాలేదని చెప్పినారు అని మళ్ళీ నిలబడిందని పోయింటే కనుక మేడం పిండం లేదు అని చెప్పింటే కనుక మేము మళ్ళీ మేడం ఇక్కడ హైదరాబాద్లో పెట్టింది అని మళ్ళీ మేడం కాడికి వచ్చినాము. ఇక్కడ బాగా ఉంది మేడం, పిండం బాగుంది అని చెప్పింది. అందుకు మేము ఇక్కడ మేడం కాడికి వచ్చినాము. ఇట్లా మీకు ఏదైనా సమస్య ఉంటే మేడం కాడికి వచ్చి చూపించుకోరు. ఫస్ట్ నాకు మళ్ళీ మేడం కాడ చూపించుకునేందుకు ఈ బాబు పుట్టినాడు. మైలు అవుతున్నాయి కానీ మేడం ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్తో నిలబెట్టింది. ఈ బాబు పుట్టినాడు. నా పేరు చిన్న భాష, మాది చెరువుపల్లె. నా కూతురు చాందుబీవి. అబార్షన్ 3 వాట్లు అయింది. ఎక్కడ పోయినా కానీ కాదంటున్నారు. మేడం కాడికి వచ్చినాక మాకు బాగా అయింది. అయినా మేడాన్ని నమ్మక చాలా తిరిగినాను. మా అల్లుడు చెప్తున్నా కానీ మళ్ళీ లాస్ట్కు నాకు మేడమే బాగా చేసింది. నా బిడ్డకు భద్రంగా చేసింది.
నేను ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా కానీ కాలే నా కూతురుకు. ఇప్పుడు ఒక బాబు పుట్టినాడు, మళ్ళీ ఇప్పుడు నిన్న మంచి తోలుకొచ్చి మళ్ళీ మేడం కాడనే చూపిస్తున్నాము. అయినా మేడం మంచిగా బాగా చూసి బాగా చేసింది నా కూతురుకు. మంచి చేయి బాగా చూశారు మేడం, బాగా మంచి చెప్పడం కానీ చేయడం కానీ బాగా. మాది పల్లెటూరు అయినా నేను మేడాన్ని నమ్మలే అప్పట్లో. మా మేడం ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. మేడం ఎన్నాళ్ళు పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లలు అయితే చేయడం బాగా చేస్తుంది మేడం. చూసినారు కదండి వ్యూవర్స్, ఇది వీళ్ళకి పిల్లలు లేరని చెప్పి చాలా ఇబ్బంది పడినారు. 3 సార్లు అబార్షన్ అయినా కానీ, నెక్స్ట్ టైం వీళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడినా కానీ, బ్లీడింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ అయినా కానీ, ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబెట్టి నేను నార్మల్ డెలివరీ చేసినాను. కాబట్టి వీళ్ళలాగా మీరు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు టెన్షన్ పడకుండా, గొడవ పడకుండా, ఇబ్బంది పడకుండా, పిల్లలు లేరని చెప్పి విడాకులు తీసుకుంటుంటారు. పిల్లలు లేరని చెప్పి గొడవలు అవుతుంటాయి ఇంట్లో. నార్మల్ డెలివరీ కాలేదు, సీజర్ అవుతుంది అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు వచ్చి నాకు సంప్రదించవచ్చు, కన్సల్ట్ కావచ్చు. ఇది నా క్లినిక్ వచ్చేసి ర్యాంక్ క్లినిక్ పేరు. ఇది 1499 పిల్లర్ నంబర్. కాబట్టి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మీరు వచ్చి చెకప్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.